మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినముల అంతమందు మనము యుగాంత దినాలు, సిద్ధపాటు దినాలు అనే అంశం మీద మనము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మరి పాపక్షమాపణ, మారు మనస్సు, పశ్చాత్తాపము, బాప్తిసము అన్నది దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అది మాత్రం కాకుండా యేసు ప్రభు పరలోకానికి ఆరోహణము అయితూ వారికి చెప్పిన మాటలు కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అవేమిటంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం చూడాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 17వ వచనములో రాయబడిన మాట, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ చదవబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ వరము గురించి మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. మేము అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ వచనాల్లో రాయబడిన సంగతులు కొన్ని మనము ఆలోచన చేద్దాం. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు అనే మాట రాయబడింది. ఎప్పుడు ప్రవచిస్తారు వీళ్ళు? భాషలతో ఎప్పుడు మాట్లాడతారు వీళ్ళు? ఏమిటి ప్రవచనము అని మనం ఆలోచన చేస్తే, 2వ అధ్యాయము 4వ వచనములో 4 నుండి మనం చదువుకుంటా ధ్యానం చేద్దాం. 11, 13 వరకు 4వ వచనం చెప్తున్న మాట ఏమిటంటే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అని ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మొదటి 3 వచనాల్లో పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ రాక గురించి రాయబడింది. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ రాక గురించి రాయబడింది. తదుపరి 4 నుండి 13 వరకు అన్య భాషలతో మాట్లాడటం అనేది కనిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మతో నిండినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, వారికి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్నమాట ఉంది. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అన్న మాట కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడ చాలా మంది మనకు కనిపిస్తారు. అంటే చాలా ప్రదేశాల నుంచి ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వృత్తి గలవారు, దాదాపుగా మరి 15 రకాల మనుషులు, 10 రకాల మనుషులు ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తాం. నేను మీకు జ్ఞాపకం చేస్తా వచ్చానని కూడా ఇక్కడ చూడండి. 5వ వచనములో రాయబడింది. 5వ వచనములో, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి అన్నమాట ఉంది. 1వదిగా, ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు,
భక్తిగల యూదులు యెరూషలేములో ఉండిరి అన్నమాట ఉంది. యెరూషలేములో ఉండిరి అన్నమాట. ఆ తదుపరి 6వ వచనం చూడాలి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవర పడిరి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏం శబ్దం? ఏమిటి శబ్దం అంటే మనం చూడాలి ఆ మాట. ఏం శబ్దం అంటే 3వ వచనంలో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారు కనబడిను, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అనే మాట ఉంది. ఆ తర్వాత రాయబడిన మాట చూడండి, 2వ వచనం చదువుదాం. 2వ వచనం కూడా, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇళ్ళంతయు నిండెను. ఇది మనం గుర్తుంచుకోవాలి. శబ్దం అనే మాట ఉంది కదా, అందును బట్టి కలవరపడ్డారు. ఏమి శబ్దం వచ్చిందట? ఆకాశము నుండి అంట వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి వాళ్ళందరూ కలవరపడిరి. 7వ వచనంలో రాయబడిన మాట, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లీరు కారా అనే మాట ఉంది. మాట్లాడుచున్న వీళ్ళందరూ గుడుక గలిలయరు కారా. యేసుక్రీస్తు ప్రభు గలిలయ ప్రాంతం వెళ్ళాడు. గలిలయలోని వారిని రక్షించినాడు. చీకట్లో ఉన్న వారికి రక్షణ దయచేసినాడు. వారు గొప్ప వెలుగు చూసినారు. వారు మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందినారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభు కోసమై జీవించారు, ప్రభు కోసం నడిచినారు, బ్రతికారు. కాబట్టి వాళ్ళు అంటున్నారు, వీరంతా గుడక మాట్లాడుచున్న వీరందరూ గలిలయరు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఇదేమిటి? అవునా, ఇదేమిటి? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామేమిటి? పుట్టినప్పుడు ఏ భాష ఉంది? అవునా, పుట్టినప్పుడు ఒకటే భాషనే కదా, అది మాతృభాష, దాన్ని తెలుగు అని అంటారు. దేవుడు అందరికి ఒకటే భాష ఇచ్చాడు మొదట్లో. అయితే ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చే లోపల ఆ 11వ అధ్యాయంలో దేవుడు భాషలను మార్చేసినాడు. వారి భాషలు తారుమారైనాయి. సరే, ఏదేమైనా వాక్యం చెప్తున్న మాట చూడండి. వచనం 9వ వచనం రాయబడిన మాట, ఎంతమంది వచ్చారు ఇక్కడికి అంటే పార్థీలు, మాదీలు, ఎలామీలు, ముస్పతోమి, యూదయ, కపదోకియ, పొంతు, ఆసియా, పుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల ఎందలి వారు, కొరేని దగ్గర లిబియా ప్రాంతముల ఎందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు అన్నమాట కనిపిస్తుంది. తర్వాత క్రెందీలు, అరబ్బీలు మొదలైన వారందరూ వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుచున్నామని చెప్పుకొనిరి అన్నమాట. వినుచున్నామని చెప్పమాట. ఎంతమంది ఇక్కడ వచ్చిన కదా, దాదాపుగా 16-17 ప్రాంతాల నుంచి వచ్చిన జనాభా. అంటే వారు మాట్లాడిన భాష అందరికీ అర్థమైపోయింది. యేసుక్రీస్తు భాష అందరికీ అర్థమైపోయింది.
శిష్యులు మాట్లాడిన భాష అందరికి అర్థమైపోయింది. ఈనాడు పరిశుద్ధాత్మత నింపబడ్డామని చెప్పి ఏదో కదా రబరబ అంట. ఏమి రబరబలో ఏం కథలో మనకేం తెలుసు. ఆ భాష ఎవరికి అర్థం కాదు. అర్థమైన భాష మాట్లాడితే పర్వాలేదు. అర్థం కాని భాష, అర్థం కాని మాటలు వేల కోట్లు మాట్లాడిన కానీ ఏం ప్రయోజనం? ఇక మొత్తుకొని నీ గొంతు ఆరిపోవాల్సిందే. అవునా? నువ్వు తలమలకలు కావాల్సిందే కానీ వారికేం అర్థం కాదు కదా. అందుకోసమే వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, వారు వాక్శక్తి పొందిన తర్వాత వారు అన్య భాషలతో మాట్లాడారు అంటే వారు మాట్లాడిన ప్రతి మాట అందరికీ అర్థమైంది. అన్ని భాషల వారికి అర్థమైపోయింది. ఈనాటి సేవకులు మాట్లాడే భాషలు వారికి తప్ప వారి కూడా ఏమర్థమైతే తెలుసు. మనకేమో టచ్చి అంట, రబరబ్బా అంట, ఏమి భాషలో ఇంకతో ఇవేమి అర్థం కాని పరిస్థితి. అందరికీ అర్థమాయను అనే మాట ఉంది కదా. చూడండి, వచనం 12లో రాయబడింది మాట, అందరు విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకంతో ఒకడు చెప్పుకొని చుండిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారు. కొందరైతే ఇది ఏమవునో అనుకుంటుంటే మరి కొందరైతే ఇది కొత్త భాష అనుకుంటున్నారు. కొత్త భాష కాదు, ఆ భాష కాదు, దేవుడిచ్చిన ఒకే భాషనే. అది దేవుని మాట. పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు మాట్లాడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే కనుక చాలా మనకు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మతో నిండిన వారై అనే మాట మనం చూస్తాం. అంత్య దినాల్లో నేను నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఏవేళ ప్రవచనం ఇందులో మనకు కనిపిస్తుంది. చాలా మనకు కనిపిస్తాయి కదా. ఏదేమైనా అన్య భాషలతో మాట్లాడసాగిరంటే దేవుని వాక్యం చెబుతుంది వారికి అన్ని భాషలు అందరికి కూడా అర్థమయ్యేట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దాదాపుగా చూడండి, 2వ అధ్యాయము 17-18 వచనాలు రాయబడిన మాట చదువుదాం. 17-18 వచనాల్లో, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనస్తులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అనే మాట రాయబడింది. వారు ప్రవచించెదరు అనే మాట రాయబడింది. ప్రవచించుట, ఫిలిప్పు కుమారులు ప్రవచించువారు, ఆదిమ అపోస్తులు ప్రవచించువాళ్ళు అనే మాట బైబిల్ చెప్తూ ఉంది. ప్రవచించుట అనే మాట దాదాపుగా 2వ అధ్యాయం 4వ వచనంలో 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చటగా మన వాక్యం చెబుతుంది. 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆ తదుపరి మనం చూడగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 44 నుండి 47 వరకు చూస్తే దేవుని వాక్యం చెప్తున్నమాట. అక్కడ కొర్నేలు మనకు కనిపిస్తాడు. 10వ అధ్యాయము 44 నుంచి మనం చూడాలి. 44 నుంచి మనం చూస్తే కనుక వాక్యం చెబుతూ ఉంది, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచూ ఉండగా వినిరి అన్నమాట ఉంది. 47 కూడా చూడాలి. చూడండి, 47 కూడా చూస్తే, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను వీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పినాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ కొర్నేలు కుటుంబం కనిపిస్తూ ఉంది. కొర్నేలు ఒక అన్యుడు కావగా
మరి తాను ఎంత భక్తిపరుడో మనకు తెలుసు కదా. ప్రార్థన చేయుటలో, భక్తి జీవితంలో, యథార్థతలో అతడు ఎలాంటి వాడో మనం చూస్తాం. అందుకే దేవుని దూత దిగొచ్చాడు, పేతురును పిలిపించినాడు, అనేకులను సమకూర్చినాడు ఇంట్లో. పేతురు ద్వారా వాక్యం వినిపించినాడు. వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం, వారి మీద వాలటం, వారు అన్య భాషలతో మాట్లాడటం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అందును బట్టి అన్యజనులు పరిశుద్ధాత్మను పొందడం, తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు రుజువుగా భాషలు మాట్లాడినారు. ఇక్కడ కూడా భాషకు అర్థమైపోయింది అందరికీ, అంతేం లేదు. భాష మాట్లాడితే అర్థం కావాలి. హిందీ మాట్లాడితే తెలుగునికి అర్థం కావాలా, తెలుగు మాట్లాడితే హిందీకి అర్థం కావాలా, ఇంగ్లీష్ మాట్లాడితే హిందీవానికి తెలుగునికి అర్థం కావాలా. అర్థం కాకపోతే కనుక నోళ్ళు తెరుచుకొని చూడాల్సింది అట్లా అని వెళ్ళి అంతే. ఏం మాట్లాడుతామో తెలియదు మనకు, అవునా? అట్లా కాదు, వారందరూ మాట్లాడినారు కానీ అందరికీ అర్థమైపోయింది అనే విషయం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చివరకు మాట చూడండి, ఈ మాట చూసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యం 19:6లో, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 6వ వచనం మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి అనే మాట కనిపిస్తుంది. మనం ఇక్కడ రాయబడిన మాట గుర్తు చేసుకున్నప్పుడు, అపోల్లో అనే వ్యక్తి దేవుని దాసుడే పరిచయం కోసం వచ్చినాడు. కొరింథీలో దేవుని వాక్యం చెప్పిన తర్వాత అతని వాక్యం విని వాళ్ళు బాప్తిసం పొందారు. ఏ బాప్తిసం పొందినారంటే వాళ్ళు యోహాను బాప్తిసం వాళ్ళు పొందినారు. పౌలు పై ప్రదేశాల్లో సంచరిస్తూ ఎప్పేసుకు వచ్చిన తర్వాత కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడిగినాడు. అడిగితే వారు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదు, మాకు తెలుదు, పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలుదు అన్నారనమాట. అందుకోసమే మరి దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందినంటే యోహాను బాప్తిసమును బట్టి అన్నారు. అందుకు పౌలు అన్నాడు, యోహాను తన వెనకవచ్చువా అని కదా, వెనకవచ్చువా అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవల్లని ప్రజలతో చెప్పుము, మారు మనసు విషయమైన బాప్తిసము గురించి మాట్లాడుతూ చెప్పిన మాట అది. కాబట్టి వారు ఆ మాటలు విని, వారు పౌలు మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. యేసు నామములో బాప్తిసం, యోహాను నామంలో బాప్తిసం పొందారు కానీ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో వాళ్ళు బాప్తిసం పొందినారో అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళు పొందినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అదే 6వ వచనములో, పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. పౌలు చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చాను, వారి మీదకి వచ్చాను. వారు భాషలతో మాట్లాడినారు, ప్రవచించినారు. భాషలతో మాట్లాడారు, ప్రవచించినారు. దేవుడు అట్టి కృప వాళ్ళకి ఇచ్చాడు. పౌలు చేతులు ఉంచడం ఏమిటి, పరిశుద్ధాత్మ రావడం ఏమిటి? ఈనాడు మనం చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా? చాలామంది పరిశుద్ధాత్మ పొందు అని చెప్పేసి ఇట్లా అంటుంటారు. అది కుదరనే కుదరదు. అది అప్పటికీ సరిపోయింది కానీ ఇప్పటికీ అసలు కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మను పొందుతాం. అంతేగాని సేవకుడు ప్రార్థన చేస్తే, సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందలేం. ఆ దినాలకు అది సరిపోయింది, దేవుడిచ్చాడు ఆ వరం వాళ్ళకు. కానీ ఇప్పటికి అదే వరం ఉందనేది మాత్రం శుద్ధ తప్పు. మనం బాప్తిసం పొందినప్పుడే ఎంపటి పరిశుద్ధాత్మను పొందుతాం, అంతే. ఇంకా మనలోకి వచ్చిన తర్వాత అతడు బయటకు పోడు, పరిశుద్ధాత్మతో బయటకు పోయేవాడు కాదు. ఇంకా అది గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. అందుని బట్టి మరి మీ కుమారులు, మీ కుమార్తెలు, యవనస్తులు, వృద్ధులు గురించి రాయబడిన మాట మనం విన్నాం. వారు ప్రవచిస్తారు,
కలలు కంటారు, దర్శనాలు చూస్తారు అనేటువంటిది. అది కూడా అప్పటికే సంబంధించినది అనేది గుర్తుపెట్టుకోవాలి. సోదరులారా, ఇదివరకు విన్న లేఖన భాగాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వారు బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధ ఆత్మను పొందారు అన్నది. అన్య భాషలతో మాట్లాడినారు, కానీ ఆ భాష అందరికీ అర్థమైంది. ఇప్పుడు మనం మాట్లాడే భాష మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అందుకోసమే అర్థమయ్యే భాష మాట్లాడండి. వారికి వివరంగా చెప్పండి, వాళ్ళకు ఏ విధంగా జీవించాలో, ఎలా బతకాలో చెప్పండి. కానీ ఆకర్షించొద్దు, వారిని మోసం చేయొద్దు. రేపొద్దున మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం. ప్రభు లెక్కడుగుతాడు. 1000 కోట్ల మంది జనాభా మధ్య తలదించుకోవాల్సి వస్తుంది. అందుకోసమే మన ముక్తి కోసం, మన భక్తి కోసం కాదు, కానీ ప్రభు కోసమై ఆత్మను సంపాదించి ప్రభు నిమిత్తమై పెంచుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ పాదములకు వందనాలనైనా స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ అనే వరం గురించి మీరు మాట్లాడిన మాటకై స్తోత్రాలు. ఈయన మాటలు బయలుదేరుతుండగా దీవించి ఆశీర్వదించండి. అనేకులు విని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ వరం పొందుకొని పరిశుద్ధాత్మలో నడిపించబడిన వాళ్ళై నీ రాజ్యం చేరే కృప అనుగ్రహించి దర్శించి మీ కాపుదలు దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.